అందరికి వందనాలు. నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. వేరే క్యాంప్‌లో ఉండేవాడిని. నేను అప్పటికి నా భార్యతో ఒక మాట అన్నా గూడా, నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకుంటే అది వెనక్కే పోతుంది. నేను రాలేకపోతున్నాను అని చెప్పేసని నేను బాధపడడం జరిగింది. అప్పుడు తను ఒకటే మాట అంది. నిజంగా దేవుడు నిన్ను సాక్ష్యంగా వాడుకోవాలి అనుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఆ రోజు చర్చికి నువ్వు వస్తావు. ఏ పరిస్థితి ఎలాగున్నా సరే అని చెప్పింది. సరే నేను అదే నమ్ముకొని దేవుడికి ఒకసారి మొరపెట్టుకున్నా. నేను నిజంగా ఈరోజు ఈ 2025లో నేను సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాను. మరి ముఖ్యంగా ఏందంటే, నాకు ఒక 4 నెలలు, 3 నెలల నుంచి కాలు విపరీతమైన నొప్పొస్తుంది. ఎంత అంటే అసలు 2 అడుగులు కూడా తీసి ముందుకు వేయలేకపోతున్నా. దాని గురించి షుగర్ టెస్టులు చేయించాను, కాల్షియం టెస్టులు చేయించాను, హెల్త్‌కు సంబంధించిన టెస్టులన్నీ చేయించా. అన్నీ బాగానే ఉన్నాయి. కాలికి దెబ్బ తగలలేదు, ఏమీ కాలేదు. కానీ కాలికి ఏమైందో తెలియదు కానీ అసలుకి అడుగు తీసి అడిగేలేకపోయా. నా బాధ భగవంతుడికే తెలుసు. అయినా కానీ డ్యూటీకి అట్టే పోతున్నావు మొండిగా ఉండి. ఎందుకంటే మనకి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు మనవి. మరి ఇల్లు కట్టుకొని అప్పుల్లో ఉన్నాం కాబట్టి అప్పులు తీర్చుకోవడం కోసం ఓపిక చేసుకొని అలాగే ముందుకెళ్తున్నా. మా భార్య మొన్న ఏం చెప్పిందంటే, మనం చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాము, చర్చిలోనే పడుకుందాము, మరి ప్రార్థనలో పెట్టమని చెప్తాను నేను అయ్యగారికి అని చెప్పింది. మరి ఆ రోజు మేము నిజంగా విశ్వాసంతో వచ్చి మరి ప్రార్థన చేసుకొని చర్చిలోనే పడుకున్నాము. కానీ నేను ప్రార్థన చేసుకొని పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. అది తగ్గింది కూడా నాకు 2 రోజుల తర్వాత కూడా నాకు స్పృహ రాలేదు. తగ్గిపోయింది, నేను బాగానే నడుస్తున్నా. అప్పటి వరకు నొప్పిని భరించా. నొప్పి తగ్గిపోయిన 2 రోజుల తర్వాత కానీ నాకు కనువిప్పు కలిగింది. నా కాలు నొప్పి తగ్గిపోయింది. ఎప్పుడు తగ్గిపోయిందో కూడా తెలియదు. మరి చర్చిలో పడుకున్నాము, మాకు స్వస్థతనిచ్చాడు. మరి ఆ నైటే మరి దేవుడు ఏ రకంగా నాకు ఆ నొప్పిని తీసివేశాడు. ఇప్పుడు నేను చక్కగా నడవగలుగుతున్నాను. నేను ఇంతకుముందు ఒక గంట సేపు కారు తోలినా కానీ, కనీసం బండి మీద విజయవాడ వెళ్ళినా కానీ అసలు నా కాలుకి ఏమైంది, ఇంతలోనే నా పరిస్థితి అయిపోయిందా, ఇక నేను నడవలేనేమో అనే భ్రమలోకి వెళ్ళి కూడా నేను ఈ దేవుడికి మొరపెట్టుకొని దేవుడిని మనం అడిగితే మనకి ఏదైనా చేస్తాడని తెలిసి కూడా నేను కొన్నిసార్లు మర్చిపోయా. అయినప్పటికీ కూడా మరి నా భార్య నన్ను ఒకసారి చర్చిలోకి వెళ్ళి మనం గట్టిగా దేవుడికి మొరపెట్టుకుందాము, మరి నీ కాలు నొప్పి గురించి మనం ప్రార్థన చేయమని అడుగుదాము, తీసివేస్తాడని చెప్పింది. చెప్పినప్పుడు సరే నీ మాట ప్రకారం వెళ్దాం, మనకి దేవుడు ఎన్నోసార్లు ఎన్నో కృతజ్ఞతలు మనకి చేశాడు. అందుకని ఒకసారికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఆ రోజు మరి మేము నిజంగా దేవుడు స్వస్థతని ఇస్తాడనే ఒక నమ్మకంతో వచ్చి మేము చర్చిలో పడుకున్నాము. మరి ఎప్పుడు తీసివేశాడో తెలియదు. నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు చక్కగా నడవగలుగుతున్నాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దేవుడు మా జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు. అవన్నీ కూడా మేము రుచి చూసాము. కానీ కొన్నిసార్లు మేము తప్పిపోతున్న స్థితిలో ఉన్నాము. పోయిన సంవత్సరం కూడా, గతించిన ఈ సంవత్సరం అంతట్లో కూడా మేము సరిగా చర్చికి రాలేదు. మరి ముఖ్యంగా మేము చర్చికి రావడానికి కారణం కూడా మరి అయ్యగారు, అమ్మగారు మా గురించి ప్రార్థన చేశారు. మరి చేసినప్పుడు అది నా భార్యకి కనువిప్పు కలిగి తను కూడా నన్ను మందిరానికి నడిపించింది. మరి ఇక ముందు కూడా మేము మందిరానికి రావాలని ఆశపడుతున్నాము. కానీ నేను చేస్తున్న వృత్తి ప్రకారం నాకు ఎప్పుడు కూడా ఆదివారమే ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను ఆదివారం చర్చికి రాలేకపోతున్నాను. కనీసం బుధవారం, శనివారం అయినా వద్దామని అనుకుంటా కానీ కొన్నిసార్లు నేను వద్దాం అనుకున్నా కానీ రాలేకపోతున్నాను. మరి నేను క్యాంపులు వెళ్ళటం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల నేను రాలేకపోతున్నాను. కానీ ఈ సంవత్సరం అలా కాదు. కానీ 2025లో నేను ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నాను. మరి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని కోసం నేను ఖచ్చితంగా వారంలో ఒక 2 రోజులు కేటాయించాలని అనుకుంటున్నాను. అది శనివారమే కావచ్చు, బుధవారమే కావచ్చు, ఏదైనా సరే నేను మందిరానికి ప్రార్థనకి అందుకోవాలని అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. మరి దాని గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇక నుంచి కూడా మేము దేవునితో నడవాలనుకుంటున్నాము. మా జీవితాల్లో ఆల్రెడీ మాకు దేవుడు కొన్ని కార్యాలు చేసి చూపించాడు. మేము ఊహించలేదు. ఈ ఊరు వచ్చి మేము ఈ ఊరిలో గృహం కట్టుకొని మేము ఉంటామని అనుకోలేదు. మేము ఎప్పుడు కొండపల్లిలోనే ఉంటాం, కొండపల్లిలోనే స్థిరపడిపోతాము, మేము అక్కడే ఉంటాం, ఇక్కడికి రానని కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ అది మన ఏర్పాటు కాదు, దేవుని ఏర్పాటు ఎక్కడైతే ఉంటుందో ఆయన అక్కడ ఏర్పాటు చేస్తాడు.
దేవుడు ఎన్నోసార్లు మమ్మల్ని మరి పట్టుకున్నాడు, మరి మమ్మల్ని ఎన్నో కీడుల నుంచి రక్షించాడు. అయినా కూడా కొన్నిసార్లు సాతాను శోధనలో పడి మేము దేవునికి దూరం అయినాం. అయినా కానీ ఎప్పుడు దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు, ఎప్పుడు కూడా మమ్మల్ని కాచి కాపాడుతున్నాడు. నేను ప్రతిరోజు కూడా కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నానంటే అది నా గొప్ప కాదు. నేను సురక్షితంగా గమ్యానికి చేరుతున్నానంటే దేవుడు ఎన్నోసార్లు నా పట్ల మేలులు చేసి నన్ను కంటికి రెప్పవలే కాచి కాపాడుతున్నాడు. నేను ఎన్నోసార్లు కూడా నిద్రపోతూ కొన్ని వందల కిలోమీటర్లు కారదోలే, అది నా గొప్ప కాదు. దేవుడు ఎప్పుడు నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఎన్నో యాక్సిడెంట్ల నుంచి తప్పించాడు. అది నా గొప్ప అని నేను అనుకోను. నేనేదో మెలకుగా తోలుతున్నానని కాదు, కానీ నేను ఎన్నోసార్లు నిద్రపోయా డ్రైవింగ్ చేస్తూ కూడా. కానీ ఏ అపాయం నాకు చేరలేదు, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. నేను దేవుడిని ఎప్పుడు అశ్రద్ధ చేసినా కానీ దేవుడు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎందుకంటే తండ్రికి ఎప్పుడు బిల్లలో భారం కారు, దూరం చేసుకోడు కూడా. అట్లనే ప్రభు నా పట్ల ఎంతో శ్రద్ధ చూపించాడు, నా కుటుంబాన్ని నిలబెట్టాడు. కాబట్టి ప్రభువు కోసం నేను ఈ 2025లో ఒక మంచి తీర్మానం తీసుకుంటున్నాను. మరి ప్రభు నన్ను ఏ రకంగా వాడుకుంటారో ఆ రకంగా నేను మరి ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నాను. నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మీ అందరికీ వందనాలు.